హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. ముంబై ఇండియన్స్ అయితే నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా నేను ఎస్ అనే చెప్తాను. ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది. ముంబై ఇండియన్స్ మీద నాకు స్పెషల్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టాలెంట్ని ఫైండ్ అవుట్ చేసి మంచిగా ఆపర్చునిటీ ఇస్తారు. చూసుకుంటే కనుక తిలక్ వర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యాలు కూడా ముంబై ఇండియన్స్ నుంచి వచ్చి ఇండియాకి అయితే ఆడారు. మంచి పర్ఫార్మెన్స్. ఇప్పుడు చూసే కనుక బుమ్రా వన్ ఆఫ్ ది టాప్ 1 బౌలర్ ఇండియాకి అండ్ వరల్డ్ వైడ్గా కూడా. తిలక్ వర్మ కూడా రీసెంట్గా మంచి ఫామ్లోకి వచ్చాడు. కాబట్టి ముంబై ఇండియన్స్ టాలెంట్ని ఫైండ్ అవుట్ చేయడంలో ఫస్ట్ ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆ విధంగానే ప్రూవ్ కూడా అయింది చాలాసార్లు. బట్ ముంబై ఇండియన్స్ అయితే అర్జున్ టెండూల్కర్ని ఎంకరేజ్ చేయడం అనేది నాకు నచ్చడం లేదు. వాళ్ళైతే క్లియర్గా నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ కొడుకు. 2020లో వాళ్ళు 20 lakhs పెట్టి తీసుకోవడం జరిగింది. 2022లో రిటైన్ కూడా చేసుకున్నారు. రీసెంట్గా జరిగిన మెగా ఆక్షన్లో 30 lakhs గాను ముంబై ఇండియన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో టోటల్ చూసుకుని దగ్గర 1 crore వరకు అయితే వర్త్ మనకైతే కాదనిపిస్తుంది. ఎందుకంటే అదే ప్లేస్లో మీరైతే నార్మల్ ప్లేయర్ను, ఒక నార్మల్ ఫ్యామిలీ, రూరల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, రూరల్ విలేజ్ నుంచి వచ్చిన ఎవరైతే ప్లేయర్ మీద స్పెండ్ చేస్తే కనుక, నేనైతే ఆ ప్లేయర్ వచ్చేసి ఇండియాకి మంచి బుమ్రా అవుతాడు, తిలక్ వర్మ అవుతాడు అట్లాంటివి అయితే చెప్పడం లేదు. బట్ ఆ ప్లేయర్కి, ఆ ఫ్యామిలీకి మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ చూసుకుంటే కనుక ఆ ప్లేయర్ లైఫ్ సెటిల్ అవుతుంది, ఫ్యూచర్ సెటిల్ అవుతుంది. మనం చూసే 1 crore వాల్యూ సచిన్ టెండూల్కర్కి అర్జున్ టెండూల్కర్ ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ దగ్గరనే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి అది ఏ విధంగానూ సపోర్ట్ అయితే ఇవ్వదు అర్జున్ టెండూల్కర్. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక అదే 1 crore అమౌంట్ ఒక ఫ్యామిలీ సంపాదించే, లైఫ్ టైం సంపాదించే అమౌంట్ అవుతుంది. కాబట్టి మీరు కనుక ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే కనుక కొంతమంది లైఫ్స్ సెటిల్ అయ్యేటివి అని అయితే నాకైతే అనిపిస్తుంది. నెపోటిజాన్ని ఎప్పుడు ఎంకరేజ్మెంట్ అయితే చేయను నేను. ఎందుకంటే మాత్రం సచిన్ టెండూల్కర్ కొడుకుగానే చూస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఆకాష్ అంబానీ కొడుకు కూడా వచ్చి, నేను ముంబై ఇండియన్స్ ఓనర్ కాబట్టి ఖచ్చితంగా కెప్టెన్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే కనుక సో నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్, ముంబై ఇండియన్స్ అండ్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి, ముంబై ఇండియన్స్ చేసింది కరెక్టా రాంగ్ అని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా ప్లేయర్, సపోర్ట్ స్టాఫ్లో ఎవరైనా ప్లేయర్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వీటిని ఎగ్జాంపుల్గా చూపించి సచిన్ టెండూల్కర్ని కూడా క్వశ్చన్ చేస్తారు ఫ్యూచర్లో. సో మీ సన్న ఆడుతున్నాడు కాబట్టి ఎంకరేజ్మెంట్ చేయడంలో తప్పేముంది, అట్లాంటి ఈక్వేషన్ అయితే రాబోతుంది అని అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. ఆకాష్ అంబానీ కొడుకు కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయితే ఆశ్చర్యపోనక్కర్లేదు. అది క్రికెట్కి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా నేనైతే నెపోటిజాన్ని అయితే ఎంకరేజ్ చేయను. సో ముంబై ఇండియన్స్ తీసుకున్న అర్జున్ టెండూల్కర్ని తీసుకోవడం అనేది నాకైతే అస్సలు నచ్చడం లేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.